మీరు పూజ సమయంలో గంట ఎందుకు మోగిస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? కేవలం శబ్దం కోసం కాదు, దాని వెనుక గొప్ప ఆధ్యాత్మిక విశ్వాసం దాగి ఉంది. సనాతన ధర్మంలో గంట నాదాన్ని దేవతలను ఆహ్వానించే పవిత్ర ధ్వనిగా భావిస్తారు. పూజ ప్రారంభంలో గంట మోగించడం ద్వారా దేవతలను ఆహ్వానించినట్లుగా, హారతి సమయంలో మోగించడం ద్వారా భక్తిని వ్యక్తం చేసినట్లుగా భావిస్తారు. శాస్త్రాల ప్రకారం గంటా ధ్వని చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను తొలగించి సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుందని విశ్వాసం. అంతేకాదు, మనస్సును ఏకాగ్రతం చేసి భగవంతునిపై దృష్టిని కేంద్రీకరించడంలో కూడా సహాయపడుతుందని చెబుతారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, గంటను ఒకసారి, 3 సార్లు లేదా 5 సార్లు వంటి బేస్ సంఖ్యల్లో మోగించడం శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా నైవేద్యం, హారతి సమయంలో ఘంటానాదానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. అయితే పగిలిన లేదా దెబ్బతిన్న గంటను పూజలో ఉపయోగించరాదని శాస్త్రాలు సూచిస్తున్నాయి. అలాగే గంటను ఎల్లప్పుడూ పరిశుభ్రమైన ప్రదేశంలో ఉంచాలని పెద్దలు చెబుతారు. గుర్తుంచుకోండి, గంట మోగించడం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, భక్తి, ఏకాగ్రత, పవిత్రతకు ప్రతీకగా కూడా భావించబడుతోంది. మరి మీ ఇంట్లో పూజా సమయంలో గంట మోగిస్తారా? కామెంట్ చేయండి.